ఈ మధ్యన సరైన బిర్యానీ తిని చాలా రోజులైందిరా మాయా అంటే వెంటనే రాయలసీమ స్పైసీ బిర్యానీ అని చెప్పేసి అది తిన్నామంటే వదలవో తిన్నాక కదలవు అని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాడండి. అయినా బిర్యానీ తిన్నప్పుడు బిల్లు పక్కడైతే ఆ హ్యాపీ వేరు అనుకోండి. ఆ ఓడైతే ఇంతకు ముందు ఈ బిర్యానీ తిని చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు నాకు అయితే ఇప్పించడానికి తీసుకొచ్చాడండి. ఈ బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా లేదనుకోండి, దుల్ల కూడా అయిందంటే నమ్మరు మీరు. ఇందులో చికెన్ పీసులు అయితే మంచి సాఫ్ట్ గా స్పైసీగా ఉన్నాయండి. ఇంకో పీసు కలుపుకుందంటే మామూలుగా లేదనుకోండి ఇంకా బిర్యానీ. ఇంకా తర్వాత అయితే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన నొరారి బిర్యానీ అని చెప్పేసి అది చెప్పామండి. ఇంక ఈ బిర్యానీలో ఉన్న చికెన్ పీస్లో అయితే మసాలా చాలా తక్కువగా అనిపించిందండి. ఇంక ఈ బిర్యానీలో అయితే చాలా గ్రేవ్ ఉందండి. ఇంకా చికెన్ పీస్ తో ఆ బిర్యానీ కలుపుకుందంటే అండి పర్వాలేదండి. నాకైతే ఇక్కడ రాయలసీమ స్పైసీ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందండి. మా ఊడికి అయితే ఈ బిర్యానీ బాగా నచ్చిందటండి. ఇంతకీ మేము ఏ రెస్టారెంట్కి వచ్చామనుకుంటున్నారా? మన మెండపేటలో ఉన్న కోనసీమ రుచులండి అనే రెస్టారెంట్కి అయితే రావడం జరిగిందండి ఈరోజు. వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల బిర్యానీలు అలాగే చాలా రకాల వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయటండి. ఈసారి ఎలా వస్తే కనుక ఈ కోనసీమలో రాయలసీమ స్పైసీ బిర్యానీ అయితే ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. గణేష్ ఫ్రమ్ గోదావరి జిల్లా.